హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరిశ్రాజ్ వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఎంతో టేస్టీగా ఉండే హై రిచ్ ప్రోటీన్ ఫుడ్ మీల్ మేకర్ కర్రీ. టేస్ట్ బాగుంటుంది. వీటిని ఎలా చేయాలి ఏమనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని, బౌల్ అంటే బౌల్ కాదు, ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ పెట్టి గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత మీల్ మేకర్ అయితే నేను ఇక్కడ కొద్దిగా తీసుకుంటున్నాను. ఈ మీల్ మేకర్స్ని మరుగుతుంది కదా వాటరు, ఆ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదిలేవాలి. దాన్ని వేసుకొని కొద్దిగా ఒక పొంగు అనేది వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేవాలి. ఆ వాటర్ అంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు వాటిని అలాగనే వదిలేసినామంటే బాగా మెత్తగా అయిపోతుంది. సేమ్ మటన్ తిన్న ఫీలింగే ఉంటుంది. మెత్తగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఇంకా వీటి మసాలా కోసమని ఒక పక్క ఒక కడాయి పెట్టుకొని అందులో లవంగము, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఎండంటే ఎండు కాదు కొబ్బరి, నెక్స్ట్ మిరియాలు, జీలకర్ర, నెక్స్ట్ సోంపు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని అయితే చల్లారనివ్వాలి. ఇంకొక పక్క ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, నెక్స్ట్ ఇంకా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఇంచు అల్లం ముక్క వేసుకొని వీటిని అంతా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంతలోపల అయితే మనకు మసాలా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అదైతే చల్లారిపోతుంది. వాటిని ఒకసారి మిక్సీ పట్టుకొని బరకగా పట్టుకున్న తర్వాత వేయించుకున్నాం కదా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లము, వీటిని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి కావాల్సిన ఆవాలు, ఉద్దిపప్పు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఇంకా మనం ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, వాటిని వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకొని టమాటాలను కూడా బాగా పేస్ట్ చేసుకొని మసాలా అయింది వేగుతుంది కదా, అది వేగిన తర్వాత ఈ టమాటో పేస్ట్ని అయితే అందులో వేసుకొని టేస్ట్ సరిపోయేంత సాల్ట్, చిటికెడంత పసుపు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో కూడా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం మోస్ట్లీ మసాలాసు ఇలాగా నూరి పెట్టుకున్న ఐటమ్స్ అంతా కూడా బాగా వేయించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగే లోపల చూడండి, ఇదైతే కూల్ అయిపోయి ఉంటుంది, గోరువెచ్చగా అయిపోయి ఉంటుంది మీల్ మేకర్స్ వాటరు. వీటిని బాగా పిండుకొని వీటినంతా ఒక బౌల్లో వేసుకొని ఒక పాత్రలో వేసుకొని వీటిని అయితే సపరేట్ చేసుకొని వాటర్ అయితే కింద వంచేయాలి. ఇంతలోపల ఇక్కడైతే ఆయిల్ అయితే కొంచెం పైకి తేలడం అయితే స్టార్ట్ అవుతుంది. పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత చూడండి తేలుతూ ఉంది కదా, ఇప్పుడు ఈ టైంలో ఇందులో కారం, అంటే మీరు తినే విధానాన్ని కారం మీరు ఎంత తింటారో, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీ కారాన్ని తగినంత కారం అయితే వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన మిరప్పొడి ఘాటు, అంటే మేము మామూలుగా ఈ కారపొడి ఇంటి దగ్గర ఆడించుకుంటాము. ఇందులో కారము, మిరపకాయలు, ధనియాల పొడి, కావాల్సిన మసాలాస్ అన్నీ కలిపి దంచి పెట్టుకుంటాము కారానికి తగినట్టు. కాబట్టి ఇదంతా సపరేట్ అంతా ఏముండదు. ఇంకా సపరేట్గా మిరప్పొడి సపరేట్గా, ధనియాల పొడి సపరేట్గా వేసుకునే వాళ్ళైతే సపరేట్గా వేసి వేయించుకోండి, సరిపోతుంది. వేసుకొని వీటిని కూడా అందులోని ఘాటు, పచ్చివాసన, మిరప్పొడి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకొని ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆ టైంలో ఇంకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అంటే మనకు సపరేట్గా వాటర్ ఏం అవసరం లేదు. మనం మసాలా పట్టుకున్నాం కదా పేస్టు, ఆ మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా, మిక్సీ బౌల్, దానికే కొద్ది వాటర్ వేసుకొని దీనిలో కలుపుకుంటే సరిపోతుంది. ఈ టైంలో మనకు ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని బాగా కలుపుకొని ఎక్కువ తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకొని వీటిని అయితే బాగా తెల్లనివ్వాలి, అంటే పొంగు రావాలి. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ టైంలో ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండిందంటే
మనం ఈ మీల్ మేకర్స్ వేసి ఇది ఈ మసాలా అంతా మీల్ మేకర్కి పట్టే లోపల మనకు కూర కన్సిస్టెన్సీ దగ్గర పడిపోతుంది, సరిపోతుంది. మరి గట్టి పడినాక మళ్ళీ వేసినామంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. అసలు మనకు కర్రీ తిన్న ఫీలింగే ఉండదు. అప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకా గట్టి పడిపోతుంది. అందువల్ల కొద్ది పలచగా ఉన్నప్పుడే మీల్ మేకర్స్ వేసుకుంటే ఆ మీల్ మేకర్స్ మసాలా పీల్చే టైంకి కూర కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఈ విధంగా అయితే కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇందులోకి నాన్ వెజ్జెస్ లేదంటే వెజ్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నా కూడా, అంటే వెజ్ ఐటమ్స్లో రైసెస్, బగారా రైసు, నెక్స్ట్ బిర్యానీ రైసు ఇలాంటి వాటిల్లోకి కానీ వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మస్తుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది నార్మల్ సంగట్లోకి, రైస్లోకి, నెక్స్ట్ ఇంకా చపాతీ, పూరీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోనైతే పూర్తిగా చూసి చిన్న లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.